విశాఖ పెందుర్తి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం పెందుర్తిలోని శ్రీ విజయదుర్గ ఓంకార్ యోగా సెంటర్ ఆధ్వర్యంలో 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సెంటర్కు చెందిన లక్ష్మీపురం బ్రాంచ్ మరియు చిన్న ముసలివాడ బ్రాంచ్లలో జరిగింది. ఈ సందర్భంగా యోగా ట్రైనర్లు సురేష్, రమ, పూజిత, గ్రీష్మిత మీడియాతో మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా తమ కుటుంబం యోగా సాధనలో నిమగ్నమై ఉందని తెలిపారు. లక్ష్మీపురం, చిన్న ముసలివాడ కేంద్రాలలో అనేక మందికి యోగా శిక్షణ అందించి డయాబెటిస్, సయాటికా, పీసీఓడీ, స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలను నియంత్రించగలిగామని తెలిపారు. ప్రస్తుతం వారు సంపూర్ణ ఆరోగ్యంతో జీవనం సాగిస్తున్నారని. అలాగే మేము ఇక్కడ ఈ సెంటర్ పెట్టి ఇప్పటికి గత 10 years అవుతుందండి. 10 years నుంచి మా స్టూడెంట్స్ మమ్మల్ని ఎంతగా ఆదరాభిమానాలతో మమ్మల్ని ఎంతవరకు ప్రోత్సహించినందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లస్ మా చిన్న అమ్మాయి అండ్ గత 15 సంవత్సరాలుగా మా చిన్న అమ్మాయి ఏమో గత లవ్లీ పంజాబ్ లో ఒలింపిక్స్ లో తను గోల్డ్ మెడల్ తెచ్చింది. అండ్ తను మలేషియాలో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకొని ఈ రోజు ఉన్నత స్థాయిలో 3 మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్, 3 మెడల్స్ లో కూడా మా చిన్నమ్మ ఎంత ఉత్తీర్ణులు అయింది. మా బ్రాంచ్ 1 చిన్న లక్ష్మీపురంలో కూడా ఒక 5 మేడం గారు సార్ కూడా చాలా డెడికేటెడ్గా ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఏ ఒక్కరిని కూడా అశ్రద్ధ చేయరు. ప్రతి ఒక్కరు ట్రైనర్పై వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మంచి పద్ధతిలో సిస్టమేటిక్గా ట్రైనర్ చేస్తారు. అట్లాగే సహజంగా ఏ ఇన్స్టిట్యూట్లోనైనా సెలవులు ఇస్తుంటారు, కానీ ఈ ఇన్స్టిట్యూట్లో సెలవులు ఎంతో ఉండవు. అంటే అంత డెడికేటెడ్ పీపుల్, డెడికేటెడ్ మాస్టర్స్. ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఉంటే తప్ప ఎప్పుడూ ఇన్స్టిట్యూట్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా యోగా అనేది జీవితంలో ఒక భాగమే. అందరూ కూడా యోగాలో చాలామంది కూడా అనారోగ్యంతో కానీ ఆరోగ్యంగా ఉన్నా కూడా యోగా క్లాసులో శిక్షణ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఎన్ని పేపర్స్ పుస్తకాలు చదివినా సరే టైం పాస్ అయ్యేది కాదు, కొద్దిగా అంత ఉత్సాహంగా ఉండేది కాదు. ఆఫ్టర్ జాయినింగ్ ది ఇన్స్టిట్యూట్ I became very active and do my all activities very strongly. So I am very thankful to the institute instructors or stars. Thank you very much, and thank you to each and every student of this institute. అందరికీ నమస్కారం. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. యాక్చువల్గా కొంచెం కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కొంచెం లేజీగా ఉండడం. బట్ ఇక్కడ చేరాక చాలా యాక్టివ్ ఉండి చాలా మెమరీ పెరిగింది. నా ఫ్యామిలీకి కూడా నేను బాగా ఎంకరేజ్ చేయగలిగాను, పిల్లలకు కానీ అమ్మకి కానీ అందరికి కూడా. సో చాలా హెల్ప్ఫుల్ అయింది యోగా. థ్యాంక్స్ టు సార్ అండ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అలాగే యోగా గురించి మన భారత ప్రధాని మోడీ గారు యోగా భారతి అన్నందుకు మా ట్రైనర్స్ యోగా గురువు గారైన సురేష్ గారు, రమాదేవి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. దానివల్ల మన దేశం మొత్తం మీద మనది కూడా ఒక పార్ట్ ఉంటుంది అనేది ఒక ఆలోచన నాది. అదేవిధంగా నా వయసు 57 సంవత్సరాలు అయినా కానీ 4 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను. బాడీ ఫుల్ ఫిట్నెస్గా ఉంది. ఇంకా చేయాలని అనుకున్నాను. చివరి శ్వాస వరకు యోగా చేయాలన్నదే నా కోరిక. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నేను గత 6 నెలలు బట్టి ఇక్కడ యోగా అభ్యసిస్తున్నాను. చాలా క్రమశిక్షణతో ప్రతి విషయం కూడా తెలియని వాళ్ళకి కూడా చక్కగా చెప్పి చక్కగా మాతో చేయిస్తున్నారు. నాకు షుగర్ హైలో ఉండేది. ఈ యోగా చేసిన తర్వాత నా షుగర్ నార్మల్కి వచ్చింది. అదే కాకుండా నా బాడీలో ప్రతి స్టిఫ్నెస్ అంతా కూడా బాగుంది. ఈ యోగా వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నా 60+ ఈరోజు -30కి వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరు అభ్యసిస్తే మీరు హెల్త్ విషయంలో అందరూ కూడా చాలా బాగుంటారని
నా అభిప్రాయం. అందరికీ నా ధన్యవాదాలు.